అందరికీ నమస్కారం. నేను మీ బీపీఆర్. ఒకప్పుడు ఒక రాళ్ళు కొట్టే అటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతిరోజు ఒక పర్వతం దగ్గర రాళ్ళు కొడుతూ జీవనం సాగించేవాడు. ఆ పని అతనికి చాలా కష్టంగా ఉండేది. దీంతో అతనికి అనిపించేది, నన్ను ఎవరు కూడా ఇంత కష్టపడుతున్నా ఎవరు గుర్తిస్తలేరు అని చెప్పేసి బాధపడుతూ ఉండేవాడు. అలా అనుకున్న పరిస్థితిలో అదే మార్గం నుంచి ఒక రాజు రావడంతో అతన్ని అందరూ కూడా గౌరవిస్తున్నారు, అతనికి దండాలు పెడుతున్నారు. అరే, ఈ రాజు చాలా అందరు గౌరవిస్తున్నారు అని చెప్పేసి నేను కూడా అలా అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటాడు. వెంటనే అతడు ఒక రాజుగా మారిపోతాడు. దీంతో అతనికి ఒక పెద్ద మహలు, సైన్యము, మంత్రులు, ఇట్లా పెద్ద బృందం అనేటువంటిది అతనికి ఉంటుంది. ఒకరోజు ఎండ వస్తుంది. ఎండ విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది. ఆ ఎండకు అతడు తట్టుకోలేకపోతాడు. అరే, రాజే బలవంతుడు అనుకుంటే రాజు కంటే ఇంకా ఎండ బలంగా ఉంది కదా, బలవంతుడుగా ఉన్నాడు సూర్యుడు అని చెప్పేసి నేను సూర్యుడిగా మారిపోవాలని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే సూర్యుడిగా మారిపోతాడు. అలా సూర్యుడిగా మారిపోయిన తర్వాత అతనికి కొన్ని రోజులకు తన యొక్క ఎండ కిరణాలను మేఘాలు, మబ్బులు అడ్డుకుంటాయి. అరే, నాకంటే ఈ మబ్బులు, ఈ మేఘాలు ఇంకా బలమైనటువంటిగా ఉన్నాయని చెప్పేసి నేను మేఘంగా మారాలని చెప్పేసి అనుకుంటాడు. వెంటనే మేఘంగా మారిపోతాడు. మేఘాలుగా మారిపోయిన తర్వాత అతడు వెళ్తున్నటువంటి మార్గంలో ఒక పెద్ద పర్వతము అడ్డం వస్తుంది. అప్పుడు అరే, నాకంటే ఈ పర్వతం నాకు అడ్డం వస్తా అని చెప్పేసి ఆ పర్వతం మీద విపరీతమైనటువంటి వర్షము, గాలులు బీభత్సంగా కురిపిస్తాడు. అయినప్పటికీ ఆ పర్వతం కదలదు. అరే, ఈ పర్వతం నాకంటే బలంగా ఉంది అని చెప్పేసి అప్పుడు నేను పర్వతంగా మారిపోవాలని చెప్పేసి అంటాడు. వెంటనే ఆ యొక్క వ్యక్తి పర్వతంగా మారిపోతాడు. సరే, ఇలా కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఒక చిన్న రాళ్ళు కొట్టేవాడు వస్తాడు. వచ్చి ఒక చిన్న చిన్న రాళ్ళను ఆ రాళ్ళు కొట్టేవాడు కొడుతూ ఉంటాడు. అప్పుడు అతనికి నొప్పులు వస్తాయి. అతను కొట్టడంతో అరే, చాలా నొప్పులు వస్తాయి. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో మనిషి కంటే శక్తివంతుడు ఎవరు లేడు, నాకంటే శక్తివంతుడు ఎవడు లేడు. నేను అనవసరంగా వేరే వాళ్ళని ఎవరినో చూసేసి నేను వాళ్ళందరూ మంచిగా ఉంటున్నారు కాబట్టి నేను వాళ్ళలాగా మారిపోవడం అనేటువంటిది, అలా ఆలోచన చేసినటువంటిది చాలా తప్పు అని చెప్పేసి, ఏదైనా కానీ మనము కష్టపడి మనము సొంతంగా పని చేసుకొని అలా ఉన్నప్పుడు మాత్రమే మన పని మనకు విలువనిస్తుంది తప్ప ఎదుటి వాళ్ళని చూసి మనము కంగారు పడి ఆవేశపడి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి మన కష్టం మీద మనం ఉండాలి. అప్పుడే మనకు సమాజంలో గౌరవం అనేటువంటిది వస్తుంది. జై హింద్.